శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరి ఇప్పుడు రమాప్రభు గారు సంబంధించిన ఒక జీవితం ఉంది కదా, లైఫ్ ఉంది కదా, అసలు ఆవిడ కెరీర్ ఏంటి? ఆవిడ కెరీర్ అంటేనండి, ఆవిడ కూడా రాయలసీమకు చెందిన ఆవిడ. ఈయన ఉత్తరాంధ్ర అయితే ఆయన రాయలసీమలో అనంతపురం కదిరిలో జన్మించింది ఈవిడ. 1947లో కదిరిలో జన్మించింది ఆవిడ. జన్మించిన నెలకే మేనత్త మేనమామలు వచ్చి మాకు దత్తత ఇచ్చేమన్నారు వాళ్ళు పిల్లని, రమాప్రభు గారిని. మాకు పిల్లలు లేరు, ఆడపిల్ల పుట్టింది కదా, ఆడపిల్లని మేము పెంచుకుంటాం అని చెప్పేసి ఆయన కృష్ణదాస్ ముఖర్జీ అని ఒక ఏదో మైకా కంపెనీలో ఎక్కడ పనిచేస్తూ ఉంటాడు ఆయన. ఏది మేనమామ తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. పెంచుకుంటున్న తర్వాత కొన్నేళ్ళు అయ్యేటప్పటికి దాదాపుగా 10-11 ఏళ్ళు వచ్చేటప్పటికి కృష్ణదాస్ ముఖర్జీ చనిపోయాడు, మేనమామ చనిపోయాడు. ఇక ఆధారం లేదంటే వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు అండి. ఒరిజినల్ తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు. వాళ్ళు ఫోన్లే ఒక బిడ్డ తగ్గింది అనుకుని వీళ్ళు ఇచ్చేశారు. మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోవడానికి ఆయన సాహసించాలి ఒరిజినల్ తండ్రి. అప్పుడు తల్లి ఏం చేసిందంటే వీళ్ళు తీసుకుని పిల్లని తీసుకుని మెడ్రాస్ వచ్చేసింది. అందుమంచి మెడ్రాస్ వచ్చేసింది. మెడ్రాస్లో ఆ పని ఈ పని చేస్తూ ఇక అప్పుడు 12 ఏళ్ళు ఈ అమ్మాయికి. అప్పుడు ఆర్ఎస్ మనోహర్ గారని ఈయన నాటకాలు వేస్తూ ఉంటారు, విపరీతమైన ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు ఆయన. ఆ ట్రూప్లో జరిగింది ఈవిడ. చేసి అంటే బాలనటిగా ఫస్ట్ 12 ఏళ్ళ టైంలోనే బాలనటిగా చేరింది. అక్కడి నుంచి తమిళ ప్రదర్శనలు ఇస్తూ తమిళ బాగా నేర్చుకుని తమిళ ప్రజలకి తమిళ సినిమాకి కూడా పరిచయం అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు తమిళ సినిమాలు చేస్తూ అయిపోయింది. ఇక మన తెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 1966లో కృష్ణరాజు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రత్యేకాత్మ గారు అనే దర్శకుడు చిలకా గోరింక అనే సినిమా తీశారు ఆయన. సో ఈ రమాప్రభు గారి గురించి తెలుసుకుని రమాప్రభు గారిని ప్రదర్శనలన్నీ చూసి ఆవిడని చిలకా గోరింకలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. రమాప్రభు గారిలో ఉన్న విలక్షణ ఇది ఏంటంటే అండి, అమాయకంగా నటించగలరు. నత్తి పాత్రలో నటించింది, తర్వాత గడుసు పాత్రలో నటించింది. ఏ పాత్ర అయినా అవలేలగా పోషించగల ఇది రమాప్రభు గారికి ఉంది. ఏమండి ఇలాగ ఈ తెలుగులోకి వచ్చేటప్పటికి ఇక వరుసగా కాంబినేషన్ స్టార్ట్ అయినాయి రమాప్రభు గారికి. ఫస్ట్ మెయిన్ రాజబాబు గారితో స్టార్ట్ అయింది. రాజబాబు గారు ఇల్లు ఇల్లాలు గుర్తుండే ఉంటుంది. ఎవడో వచ్చాడు నన్ను చూడటానికి, ఎవడో వచ్చాడు నన్ను ఎత్తుకున్నాడు, అదంటే ఎవలాలు రాజబాబు. ఎవడంటే మా తాత అంటాడు, ఓ మీ తాత అంటూ రాజబాబు గారు కామెడీ అది పెట్టుకుంటాం. తర్వాత ఇంకో పిక్చర్ రాజబాబు ఇంకో పిక్చర్ చెప్తాను. ప్రేమ్నగర్లో హంస ఈవిడ పేరు వస్తూ ఉంటాడు. కేవి చలం లైన్ వేస్తూ ఉంటాడు వంటగదిలో, వంట మాస్టర్లో. దానికి అది పెడతా ఇది పెడతా ఉంటాడు. నువ్వు ఏది పెట్టవు అంటూ రమాప్రభు చేస్తూ ఉంటుంది. ఒక లంబాడి వేషం ఇస్తుంది. ఏమండి ఏటా నేను పెడతాను కదా అంటూ ఉంటాడు రాజబాబు గారు. అంటే గుర్తు చేస్తున్నాను అనమాట. ఏమండి రమాప్రభు కాంబినేషన్ అలాగ బాగా విపరీతమైన పేరు కాంబినేషన్. తర్వాత రామలింగయ్య గారి కాంబినేషన్లో, తర్వాత పద్మనాభం గారి కాంబినేషన్లో. రామలింగయ్య గారి ఏంటంటే మా గురువు గారి సినిమా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశలా ఇటు రావేవయ్యా అంటుంది. ఏమండి ఆ పాటకు విపరీతమైన అప్లాస్ వచ్చేసింది. తర్వాత రామలింగయ్య గారికి కాంబినేషన్లో చాలా క్యారెక్టర్లు వేసింది ఈవిడ. ఆయన ఏదో ట్రై చేయటం, ఏదో ఆ వేషాలు వేయటం, ఇదంతా రమాప్రభు గారితో చాలా సినిమాలు ఉన్నాయి. ఏమండి ఇలాగ కాంబినేషన్ పద్మనాభం గారితో సినిమాలు వేసింది. ఎవరి కాంబినేషన్ అయినా సరే దాదాపు 50 పిక్చర్లు తక్కువగా ఆవిడ ఎప్పుడు చేయలే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ వరుసలో ఫస్ట్ రాజబాబు గారు తీసుకున్నాం, తర్వాత మళ్ళీ పద్మనాభం గారు అంటే ఇంకో పద్మనాభం గారు కూడా వచ్చింది. దానికి అయిపోయింది ఆ జనరేషన్. అది అయిపోయింది. ఇద్దరు సైమల్టేనియస్ గానే రాజబాబు గారు
పద్మనాభం గారు రేలింగ్ గారు అయిపోయిన తర్వాత రాజుబాబు గారు పద్మనాభం గారు వచ్చారండి. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే. రేలింగ్ గారు తగ్గించుకున్న రాజుబాబుని ఇంట్రడ్యూస్ చేసింది కూడా రేలింగ్ గారే. సమాజం అనే సినిమాలో మనం చెప్పుకున్నాం. ఏమండి పద్మనాభం గారు ఇక్కడ దీని నుంచి వచ్చారు, వాహిని స్టూడియో నుంచి సదా జపం క్యారెక్టర్ పాత్ర ఇట్లా వచ్చారు ఆయన. ఆ వచ్చినప్పటి నుంచి ఆయన ఫస్ట్ గీతాంజలి కాంబినేషన్ ఫస్ట్ ఎక్కువ పద్మనాభం గారు. తర్వాత రమాప్రభ గారితో కూడా సినిమాలు చేశారు కొన్ని. తర్వాత ఏది ఈవిడ కోసం ట్రై చేయటాలు, అత్తమామలు తిట్టాలు, సూర్యకాంతం గారి కాంబినేషన్ లో చాలా వేశారు. ఏమండి ట్రై చేస్తుంది. ఇలాగ కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి. బాగా ఎక్కువగా పేరు పొందింది రాజబాబు గారి కాంబినేషన్ లో రమాప్రభ. రాజబాబు రమాప్రభ అనగానే హిట్ కాంబినేషన్. ప్రొడ్యూసర్స్ కూడా అలా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగేవాళ్ళు. అలాగా ఇలా ఉంటుండగా ఇక ఈ కాంబినేషన్స్ తోటి రమాప్రభ గారికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది రమాప్రభ గారు. తర్వాత ఏ క్యారెక్టర్ అయినా వేయగల నటీమణి అని ఒక ఇది వచ్చేసింది. అమాయకురాలు ఏమీ తెలియని ఇన్నోసెంట్ గర్ల్ లాగా. ఏమండి తర్వాత నత్తి క్యారెక్టరు, నత్తికో కూడా చేసింది. అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తోటి నిర్మాతలు దర్శకులు బాగా ఆవిడకి పాత్రలు ఇచ్చారు. ఇలా చేస్తే దాదాపుగా 1400 పిక్చర్లు చేసిందండి. ఎన్ని క్యారెక్టర్లు వేసి ఉంటుంది? 1400 అంటే మామూలు మాటల. అవును, అసలు లేడీస్ లో 6 దశాబ్దాలు దాదాపు. ఇప్పుడు ఎవరైతే జెంట్స్ లో ఉన్నారండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇప్పుడు రమాప్రభు గారికి రావచ్చు అనుకుంటా కదా. అది వచ్చారు, ఎవరు ట్రై చేయలేదు. చెప్పనండి, ఈ రికార్డ్ రావాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికి ఏంటి సర్టిఫికెట్లు రావాలి, వాళ్ళ నిర్మాతలు వచ్చిన ఇది రావాలి, సెన్సార్ సర్టిఫికెట్లు కావాలి. ఇన్ని సబ్మిట్ చేసేవాళ్ళు మనుషులు ఉండాలి ముందు. అర్హురాలు కదా. అదే డెఫినెట్ గా ఇచ్చేదంటే బ్రహ్మానందం 750 సినిమాల తర్వాత గిన్నిస్ రికార్డ్ వచ్చింది. 1500 అంటే మామూలు విషయం, మామూలు విషయం కాదు కదా. ఏమండి ఇలాగా అంటే ఒకటండి సపోర్ట్ ఆడవాళ్ళకి వీళ్ళు ఏంటంటే అంత సపోర్ట్ ఉండదు. గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కాలనే ముందు మనకి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఫస్ట్ ఎక్కాలని ఆసక్తి ఉంటే మనకి ఇది ఉంటుందని వాళ్ళకి అదే ఉండదు. సినిమాలు చేసుకుపోవటమే. అంటే సపోర్ట్ ఉన్నారుగా, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారుగా సపోర్ట్ అనే వ్యక్తి. తర్వాత అండి అదే ఉన్నారు కానీ వాళ్ళంతా ఏమంటే ఎవరి జీవితం ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కానీ మీరు అనుకుంటారు, కానీ ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళదే. ఇంచేదంటే అంత టైం స్పెండ్ చేసి వాళ్ళని పిలిపించి మీటింగ్లు అరేంజ్ చేసి ప్రొడ్యూసర్స్ దగ్గర సెన్సార్ సర్టిఫికెట్ కలెక్ట్ చేసి ఇవన్నీ టైం టేకింగ్ అండి. రాజేంద్ర ప్రసాద్ టైం ఉంటుందా అంత? ఎంత రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ కనెక్షన్ ఇంకా మనం చెప్పుకోవాలి. ఏమండి ఈవిడ 1400 ఇచ్చేసిన తర్వాత ఇక కాంపిటీషన్ పెరిగిపోతుంది నాకు అని చెప్పేసి గ్రహించింది ఈవిడ రమాప్రభు గారు. అంటే కొంచెం వైరాగ్యం కూడా, మా సీనియర్స్ మీద గౌరవం తగ్గిందనే వైరాగ్యం కూడా వచ్చింది ఆవిడకి. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఎవరెవరో తీసుకొచ్చేస్తున్నారు అనే వైరాగ్యం వచ్చేసి ఇక నేను పనికిరాను, నేను ఒక సెలవు తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి రమాప్రభు గారు వచ్చారు. కానీ ఆవిడేమి దెబ్బతినలేదండి, ఇది చేస్తుగా దెబ్బతిన్నారని అందరూ అనుకున్నారు. తర్వాత ఆవిడ ఒక ఫామ్ హౌస్ ఒకటి మదనపల్లి దగ్గర వాయిల్పాడు అని ఏదో ఉంటుంది, అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నారండి. లివింగ్ లెజెండ్ ఆవిడ. ఏమండి సరే ఇది పక్కన పెడితే ఆవిడ పర్సనల్ లైఫ్కి వస్తే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి అది డిస్టర్బ్ అయింది. దాని చరిత్ర ఎవరికి బయటకు రాలా, పెళ్ళయిందని మాత్రం తెలిసింది అంతే. తర్వాత శరత్ బాబు గారితో కనెక్షన్ వచ్చిందండి ఆవిడ. శరత్ బాబు గారు ఈవిడ తమిళ సినిమాల్లో చేస్తుండగా మరి మనోడు ఇది ఉంటారు కదండి, ఆయన కరెక్ట్ వచ్చేటప్పుడు శరత్ బాబుని కొంచెం ఎంకరేజ్ చేసింది ఆవిడ అప్పట్లో. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఇష్టం పెరిగింది. ఇష్టం పెరిగిన తర్వాత కలిసి ఉందాం అనుకున్నారు. కలిసి ఉందాం అనుకున్నప్పుడు రమాప్రభు గారి ఇంటికి శరత్బాబు వచ్చాడు. అప్పటికి అబ్బాయి అదే బిగినింగ్ స్టేజ్ శరత్బాబు గారు రావటం. ఎక్కడెక్కడ ఉండాడు, ఇప్పుడు రమాప్రభు గారి ఇంటికి షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం కాపురం చేశారు హ్యాపీగానే. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ కాపురం చేస్తున్నారు. కాపురం చేస్తుండగా ఈ నాకు తెలిసిన సమాచారం చెప్తాను నేను. జయలలిత అనే ఆవిడ శరత్బాబు గారి కోసం అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఏదో రిలేషన్షిప్ డెవలప్ అవుతుందని చెప్పి డౌట్ ఆవిడకి వచ్చేసింది. ఆవిడకి వచ్చేసిన తర్వాత
అక్కడి నుంచి వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయింది. అది ఫస్ట్ పొసెసివ్నెస్ ఉంటుంది కదా, మన ఫస్ట్ ఎపిసోడ్ లో అది చెప్పుకున్నాం. అవును. ఏమండి ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకున్నారు. ఇక్కడ ఏం చేద్దంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుందండి. ఏం చేద్దంటే మన శరత్ బాబు గారు చేరినప్పుడేమో అంత అనుభవజ్ఞుడు కాదు, మాట్లాడగలిగేంత, అంటే కంప్లీట్గా కూడా తనుగా మాట్లాడేంత అవకాశం అతనికి లేదు అప్పట్లో. సీనియర్ నటిమణి ఆవిడ గౌరవం ఇచ్చేవాడు ఈయన శరత్ బాబు గారు. అంటే అది ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాడు ఆయన. శరత్ బాబు గారు అన్ని పిక్చర్లు చేసి, రజనీకాంత్ గారితో సినిమాలు చేసి, అందరికీ కమల్ హాసన్ గారితో కూడా సినిమాలు చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తను డెసిషన్ తీసుకున్నాడు. నా లైఫ్ నేను బ్రతకాలని డెసిషన్ తీసుకుని బయటకు వచ్చేసాడు. బయటకు రావడం అంటే ఇద్దరు కూడబలుకుని కోర్టులో సబ్మిట్ చేసి, మేమిద్దరు ఇంతకాలం కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోతున్నాం, దానికి డాక్యుమెంటేషన్ కావాలని చెప్పి అప్లై చేసి 87లో చేస్తే 88లోనే ఎప్పుడో ఆ డాక్యుమెంటేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత దాని తర్వాత ఒక 6 నెలలకి ఆయనకి అప్పటికే మరి వాళ్ళు తెలుసో ఏదో నంబియార్ గారు మనవరాలతోటి ఆవిడకి పెళ్ళయి భర్త వదిలేసి ఆవిడ ఒక బిడ్డతో ఉంది. బిడ్డతో ఉండి వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ అండర్స్టాండింగ్తో పెద్ద ఆయన ఒక పెద్ద స్టాల్వర్త్ ఆయన ఎవరో నంబియార్ గారు అంటే చాలా పెద్ద గౌరవం తెలుగు ఇండస్ట్రీలో. ఎంజీఆర్ గారితో ఎక్కువ పిక్చర్లు చేసిన నంబియార్ గారు. అయ్యప్ప స్వామి దాంట్లో ఆయన పెద్ద గొప్ప పేరు ఆయనకి. అయ్యప్ప స్వామి మాల వేయటంలో ఆయన చాలాసార్లు వేశాడట ఆయన, గురుస్వామి ఆయన. ఏమండి ఇక ఈవిడ ఏం చేశారంటే, ఈవిడ ఎలాగైతే దత్తత వెళ్ళిందో ఈవిడ కూడా బంధువుల అమ్మాయిని ఒక విజయ చాముండేశ్వరి అనే పిల్లలు నెలల పిల్లగా ఉన్నప్పుడు ఈవిడ తెచ్చుకుని పెంచుకుంది. ఆవిడ పెంచుకుని ఏం చేసిందంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి పెళ్లి చేసింది. మన అప్పుడే అప్కమింగ్ నటుడు ఆయన, ఇప్పుడు కాదు, పెళ్లి జరిగినప్పుడు అప్కమింగ్ నటుడు, ఇంత హీరో అవ్వలేదు ఆయన. అప్పుడు రమాప్రభు గారు వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ విజయ చాముండేశ్వరిని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చి పెళ్లి చేసింది. సరే, ఆయనకి అబ్బాయి అమ్మాయి ఇదంతా, అమ్మాయి చనిపోవటం ఈ మధ్యకాలంలో ఇవన్నీ తెలుస్తాయి. ఇక రమాప్రభ గారు ఇదంతా అయిపోయిన తర్వాత, బంధాలన్నీ అయిపోయిన తర్వాత ఇక దేనికోసం ట్రై చేయకుండా ఒక ఏజ్ వచ్చేసింది కాబట్టి ఇక తను ఇక ఇండస్ట్రీలో నాకంటూ ఒక పాత్ర ఉండవని ఒక డెసిషన్కి వచ్చి ఒక ఫామ్ హౌస్ కొనుక్కుని, ఆల్రెడీ కొన్నదో లేకపోతే అప్పుడే కొనుక్కున్నారో తెలీదు, కానీ ఫైనాన్షియల్గా ఏమీ ఇది లేదండి ఆవిడ. కానీ పూరి జగన్నాథ్ గారు నెలకు 25,000 పంపించారట రామపురం గారికి. ఆవిడ ఏదో ఇబ్బంది పడిపోతున్నారేమోనని ఆవిడ తీసుకున్నారు. మరి నెలకు 25,000 రమాప్రభు గారి మీద అభిమానంతో, గౌరవంతో, ఆవిడ నటన మీద అభిమానంతో పూరి జగన్నాథ్ గారు కొంతకాలం పంపించారు. ఇప్పుడు ఆవిడ ఫామ్ హౌస్లో ఒక మంచి హ్యాపీయెస్ట్గా ఒక ఇంట్లో, సింపుల్ ఇంట్లో కాలం గడుపుతున్నారు. తమ అంత్యకాలాన్ని ఆవిడ ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా గడుపుతున్నారు. ఈవిడికి అందరూ హీరోయిన్స్ తోటి పరిచయం ఉంది. సావిత్రి గారు, దేవి గారు, నిర్మలమ్మ గారు, మొత్తం కృష్ణకుమార్ గారు, అందరు హీరోయిన్స్కి స్నేహితురాలు ఈవిడ. అందరూ ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు అంటే ఇదివరకు. అక్కడ సావిత్రి గారి గురించి బాగా తెలిసేవాడు, వెళ్తూ ఉండేవారు ఆవిడ. సావిత్రి గారి గురించి కూడా చెప్పారు ఈవిడ. తర్వాత నేను నిర్మలమ్మ గారి దాంట్లో చెప్పాను. ఈవిడ అందరిళ్ళకి వెళ్తూ ఉండేది. ఈవిడ నిర్మలమ్మ గారికి వెళ్ళి నిర్మలమ్మ గారి పరిస్థితి చూసి ఆవిడేదో కూర తినాలంటే ఆవిడ తీసుకొచ్చి ఆ చేమలో ఉన్న ఇల్లు పక్క దులిపి శుభ్రంగా చేసి నిర్మలమ్మ గారిని స్నానం చేసి పడుకోబెట్టింది ఆవిడ. అందులో చెప్పుకున్నాం. సో అంత అంటే అందరితోటి కలివిగా ఉండి ఎవరితోనూ విరోధం చెందని రమాప్రభు గారి క్యారెక్టర్ అది. అంచేత ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం మదనపల్లి దగ్గర ఆ వాయిల్పాడులో గడుపుతున్నారు. రమాప్రభు గారు ఎక్కువగా రమాప్రభు గారు సాయిబాబాను నమ్ముతారు. సాయిబాబాను కదా, అంటే అంజలీదేవి గారు వీళ్ళందరూ ఆవిడేమో పుట్టపర్తి సాయిబాబా గారిని నమ్మారు. ఈవిడ కూడా ఒకే భాషలో వెళ్తూ ఉంటారు. అంటే దైవం అంటే భక్తి ఉంటుంది, కాకపోతే వైరాగ్యం మీద వచ్చేసింది ఆవిడ. ఇక ఇచ్చేదంటే ఇక్కడ ఎవరి మీద కోపాలు కానీ ఇది కానీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఒక నిర్ణయంతో అక్కడ ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి చూసేస్తూ ఉంటారు. ఎవరు రాజేంద్ర ప్రసాద్ను ఈయన మన భార్య విజయ చాముండేశ్వరి వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు.
ఆ ఫామ్ హౌస్ కూడా బాగానే ఉంటుంది. ఓకే ఆవిడ హ్యాపీ. హ్యాపీ. ఓకే. ఆవిడేమి ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ ఏమి ఇబ్బంది పడే స్థితిలో ఆవిడ లేరు, ప్రశాంతంగా ఉన్నారు రమాప్రభు గారు. ఇటు శరత్బాబు గారే ఈ మధ్యకాలంలో ఆ కాలం. 23లో కాలం చేశారు ఆయన ఏజ్ హాస్పిటల్లో ఈ అనారోగ్యంతో. అంచేత వాళ్ళ ఇద్దరు దాంతో ఇక వాళ్ళ దీనికి కూడా పుల్ స్టాప్ పెట్టాలి మనం అంతే.